హైదరాబాద్ మియాపూర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను చంపి తగలబెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. గతేడాది నవంబర్లో చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్త పెంటేష్ కనిపించడం లేదని గతేడాది నవంబర్లో మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య సత్యవతి. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడి ఆచూకీ లభించకపోవడంతో నెలల పాటు విచారిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సత్యవతి ప్రవర్తనపై అనుమానం కలిగిన పోలీసులు ఆమె కాల్ రికార్డ్స్ పరిశీలించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. తన వివాహేతర సంబంధానికి భర్త పెంటేష్ అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య సత్యవతి ప్రియుడు మధుసూదన్తో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది. పెంటేష్ భోజనంలో నిద్రమాత్రలు కలిపి అతను మత్తులోకి వెళ్లగానే ప్రియుడు మధుసూదన్తో కలిసి భర్త ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపింది కిల్లర్ వైఫ్ సత్యవతి. అనంతరం డెడ్ బాడీని రాజేష్ అనే మరో వ్యక్తి సాయంతో కారులో మహారాష్ట్రలోని తుల్జాపూర్ సమీప ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ శవంపై పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులు ఆపై ఏమీ తెలియనట్లు మియాపూర్కు తిరిగొచ్చి పోలీసులకు భర్త మిస్సింగ్పై ఫిర్యాదు చేసింది సత్యవతి. గతేడాది నవంబర్లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సత్యవతి కాల్ డేటాతో పాటు సీసీటీవీ విజువల్స్ ఆధారంగా కేసును ఛేదించారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్. నవంబర్లో మన దగ్గర ఒక మిస్సింగ్ కేస్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దీనికి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అయితే ఇది ఇప్పుడు యాక్చువల్లీ మిస్సింగ్ కాకుంటే ఇది మర్డర్ కేస్గా ఇది డిటెక్ట్ అయింది. ఒక ఎం సత్యవతి, ఎం మధుసూదన్ అండ్ డి రాజేష్ కుమార్, ఇది ముగ్గురు కలిసి ఎవరు మన దగ్గర మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకొచ్చారు అదే కంప్లైనెంట్ అంటే వైఫ్, మిస్సింగ్ పర్సన్ ది వైఫ్, వాళ్ళు ఇద్దరు కలిసి ఇది చంపడానికి ప్లానింగ్ చేశారు. ఇది చంపిన తర్వాత ఇది మనకు వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక మిస్సింగ్ కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేశారు. ఇది ఈరోజు వాళ్ళకి మేము పట్టుకున్నాము. హస్బెండ్ ఎవరు డిసీజ్డ్ పర్సన్ ఉన్నారు పెంటేష్ డిసీజ్డ్ పర్సన్ అండ్ ఇది కంప్లైనెంట్ ఎవరు ఉంది వైఫ్, వాళ్ళు ఇద్దరి మధ్యలో రిలేషన్స్ సరిగ్గా లేదు. తర్వాత ఇది అమ్మాయి ఇది సెకండ్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు మధుసూదన్ రెడ్డి, అతనితో పాటు అతను పారమోర్ ఉన్నారు. అందుకే ఇద్దరిది రిలేషన్ మంచిగా నడిపిస్తే ఈ అతని నుంచి కూడా ఒక ఫ్రీడమ్ వస్తుంది. అందుకే వాళ్ళు ఇలాగా ప్రయత్నం చేస్తారు.